वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనము గురూజీ శ్రీ కృష్ణమూర్తి గారి యొక్క 40 సంవత్సరాల కఠోర దీక్షలో ఎంతో పరిశోధించి శ్రీ ఉత్తిష్ట గణపతి యొక్క ఉపాసనా బలంతో కనుగొన్నటువంటి పద్ధతియే ఈ కృష్ణమూర్తి పద్ధతి. ఈ యొక్క పద్ధతిలో 3 ప్రధానమైనటువంటి అంగాలు ఉంటాయి. ఆ అంగాలలో ప్రథమ అంగమైనటువంటిది సబ్లాడ్, రెండవ అంగము సిగ్నిఫికేటర్స్, మూడవ అంగము రూలింగ్ ప్లానెట్స్. ఆ యొక్క 3 మూల స్తంభాలు ఒకటైనటువంటి సిగ్నిఫికేటర్స్ ను కనుగొనేటువంటి విధానాన్ని ఈరోజు మనము ఉదాహరణ రూపంతో చాలా సూక్ష్మంగాను స్థూలంగాను క్లుప్తంగాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము కేపీ పద్ధతిలో ఏదైనా భావానికి అధికార గ్రహాలను కనుగొనుట. మొట్టమొదటిగా ఏదైనా భావంలో గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క స్టార్లలో ఇతర గ్రహాలు గనుక ఉంటే ఆ గ్రహాలు ఆ భావానికి ఏ గ్రేడు లేక ప్రథమ శ్రేణి సిగ్నిఫికేటర్గా పరిగణనకు తీసుకోవాలి. ఇక 2, ఆ భావంలో ఉన్నటువంటి గ్రహము ఏదైతే ఉన్నదో ఆ భావానికి బీగేడు లేక ద్వితీయ శ్రేణి సిగ్నిఫికేటర్గా పరిగణలోకి తీసుకోవాలి. ఇక 3, ఆ భావాధిపతి యొక్క స్టార్లో లేక నక్షత్రాలలో ఉన్న గ్రహాలు ఆ భావానికి సి గ్రేడ్ సిగ్నిఫికేటరు లేక 3వ శ్రేణి సిగ్నిఫికేటర్గా పరిగణలోకి తీసుకోవాలి. 4, చివరిగా ఆ భావాధిపతి ఆ భావానికి డి గ్రేడ్ సిగ్నిఫికేటరు లేక 4వ శ్రేణి సిగ్నిఫికేటర్గా పరిగణలోకి తీసుకోవాలి. అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ భావంలో గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క స్టార్లలో ఇతర గ్రహాలు ఉంటే ఆ భావానికి ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్గా వాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే ఏ గ్రహము లేకపోతే ఆ గ్రహమే 7వ ఆ భావానికి ప్రథమ శ్రేణిగా ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఈరోజు మనము ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నటువంటి సూత్రాల ఆధారముగా కృష్ణమూర్తి పద్ధతిలో సిగ్నిఫికేట్స్ని కనుగొనేటువంటి విధానము ప్రాక్టికల్గా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైనా ఒక భావానికి సిగ్నిఫికేటర్ కనుగొనట ఎలా అనే విషయాన్ని ఇప్పుడు మనము 2వ భావాన్ని ఉదాహరణగా తీసుకుంటూ మనము ఈ యొక్క సిగ్నిఫికేటర్ కనుగొనే విధానాన్ని తెలుసుకుందాము. ఈ యొక్క 2వ భావాన్ని సిగ్నిఫికేటర్ని కనుగొనేటువంటి విధానంలో 2వ భావము తులరాశిలో 29°46' వద్ద ప్రారంభమై వృశ్చిక రాశిలో 29°21' వద్ద ముగుస్తుంది. అంటే ఈ యొక్క రాశిలో శని భగవాను ఉన్నాడనమాట. ఈ యొక్క శని యొక్క నక్షత్రంలో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు
ఆ యొక్క రెండవ భావానికి ప్రథమ సిగ్నిఫికేటర్గా వర్తించబజేస్తారు. అంటే ఈ యొక్క ప్రథమ శ్రేణి సిగ్నిఫికేటర్ అంటే ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్గా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఈ యొక్క చార్ట్ మొత్తం మీద గమనించినట్లయితే శని యొక్క నక్షత్రంలో కేతువు మరియు శని మాత్రమే ఉన్నారు. అంటే ఈ ఇరువురు కూడా రెండవ భావానికి ఏ గ్రేడ్ సిగ్నిఫికేటర్గా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత శ్రేణిలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి బ్రిగేడ్ సిగ్నిఫికేటర్గా ఆ యొక్క భావంలో ఉన్నటువంటి గ్రహాలనే రెండవ శ్రేణి సిగ్నిఫికేటర్గా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఈ యొక్క రెండవ భావంలో ఉన్నటువంటి శని భగవానుడే ఈ యొక్క రెండవ భావానికి బి గ్రేడ్ సిగ్నిఫికేటర్గా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఆ యొక్క భావం రెండవ భావం ఏదైతే ఉందో ఆ భావం యొక్క అధిపతి యొక్క నక్షత్రాలలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహాలు ఆ యొక్క భావానికి తృతీయ శ్రేణి అంటే మూడవ శ్రేణి సిగ్నిఫికేటర్ అనగా సి గ్రేడ్ సిగ్నిఫికేటర్గా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ గమనించినట్లయితే రెండవ భావము శుక్రుడు అధిపతి. శుక్రుడు యొక్క నక్షత్రాలు ఎవరైనా ఉన్నారా అని గమనించినట్లయితే ఈ యొక్క రాశి మొత్తంలో కూడా శుక్రుడు యొక్క నక్షత్రాల్లో ఏ గ్రహము లేని కారణంగా రెండవ భావానికి సి గ్రేడ్ సిగ్నిఫికేటర్గా ఎవరూ లేరు అని మనం ఈ విషయాన్ని గమనించాలి. ఆ తరువాత డి గ్రేడ్ సిగ్నిఫికేటర్గా ఆ యొక్క భావాధిపతి పరిగణలోకి తీసుకోవాలి. అనగా ఆ యొక్క భావాధిపతి శుక్రుడు డి గ్రేడ్ సిగ్నిఫికేటర్గా ఆ యొక్క భావానికి వర్తింపజేస్తాడు డి గ్రేడ్గా. ఈ మొత్తం గమనించినట్లయితే ఈ యొక్క రెండవ భావానికి సిగ్నిఫికేటర్స్ టోటల్గా సిగ్నిఫికేటర్స్ ఎవరయ్యా అంటే శని, కేతువు, శని, శుక్రుడు వీళ్ళ యొక్క ముగ్గురు ఈ యొక్క రెండవ భావానికి సిగ్నిఫికేటర్లుగా పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని మనం అన్ని భావాలకు ఇదే విధమైనటువంటి సూత్రాలను అన్ని భావాలకు కూడా వర్తింపజేయవలను. ఈ యొక్క వీడియోలో సిగ్నిఫికేటర్ను కనుగొనటం ఎలా అనే విషయాన్ని మీ అందరకు తెలిసే విధంగా చెప్పానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావవైః తేజస్వినావధీతమస్తు మా విద్విషావవైః. ఓం శాంతి శాంతి శాంతి.